పట్నం ప్రజలు కాంగ్రెస్ కు జై కొట్టారు. అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపులో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 77 చోట్ల విక్టరీ కొట్టింది. అటు 13 మున్సిపాలిటీల విజయంతో సెకండ్ ప్లేస్ లో ఉంది బీఆర్ఎస్. ఇక పట్టణ ప్రాంతాల్లో సత్తా చాటుతామన్న బీజేపీకి తీవ్ర నిరాశ ఎదురైంది. కేవలం ఒకే ఒక్క మున్సిపాలిటీలో విజయం సాధించింది బీజేపీ. అటు 7 కార్పొరేషన్లలో 4 చోట్ల హస్తం అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. వెంకట్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకట్, క్లియర్ గా కార్పొరేషన్లు 4 అయితే కాంగ్రెస్ ఖాతాలో కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అసలు కార్పొరేషన్లో ఖాతానే తెరవని పరిస్థితి. మరోవైపు బీజేపీ ఒకే ఒక్క మున్సిపాలిటీలో గెలిచింది. ఏంటి ఓవరాల్ అనాలిసిస్ ఏంటి మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించి? మున్సిపల్ ఫలితాలు వచ్చేసినాయి. ఆల్మోస్ట్ గా మెజార్టీ స్థానాలన్నీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇందాక మీరు అన్నట్టు మెజార్టీ అంటే రాష్ట్రంలో ఉన్న 7 కార్పొరేషన్లో ఏ ఒక్క కార్పొరేషన్లో కూడా భారతీయ రాష్ట్ర సమితి ఖాతా తెరవని పరిస్థితి. కొత్తగూడెంలో వామపక్షాలు చాలా ముందంజలో ఉన్నారు. ఇంకక్కడ కౌంటింగ్ కొనసాగుతుంది. కరీంనగర్లో బీజేపీ సొంతంగా కొంత ఆధిక్యతను కనబరిచే ప్రయత్నం చేస్తుంది. ఇక మిగతా చోట్ల కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తుంది. ఇది కార్పొరేషన్ల లెక్క. ఇక మున్సిపాలిటీల విషయానికి వస్తే 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగినాయి. ఇప్పటివరకు మెజార్టీగా 80-90% ఇప్పటికే రిజల్ట్ అది అఫీషియల్గా వచ్చేసింది. 77 మున్సిపాలిటీలో కాంగ్రెస్ తన సత్తా చాటుకుంది. 77 మున్సిపాలిటీలను స్పష్టమైన ఆధిక్యతతో అన్ని మున్సిపాలిటీలను అంటే 77 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే 13 బీఆర్ఎస్ కేవలం 13 మున్సిపాలిటీలకే పరిమితమైంది. ఈ దఫా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం చేసుకున్నాయి. ప్రచారానికి కేవలం వారం రోజులే అయినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యుఎస్ నుంచి అంటే విదేశీ పర్యటన ముగించుకొని వారం రోజుల పాటు కాలికి బల్పం కట్టుకొని తిరిగారు. మంత్రులు కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా మంత్రులు చాలా సీరియస్గా పనిచేశారు. ఫలితంగా 116 మున్సిపాలిటీల్లో 77 స్థానాలను ఇప్పటివరకు అధికారికంగా కైవసం చేసుకుంది. ఇంకొన్ని రిజల్ట్స్ రావాల్సి ఉంది. అయితే కొన్ని స్థానాల్లో హంగ్ ఉంది. సౌజన్య 15 నుంచి 20 స్థానాల్లో హంగ్ ఏర్పడుతుంది. కొన్ని చోట్ల టై ఉంది, ఇంకొన్ని చోట్ల హంగ్ ఉంది. వాటిని కలుపుకుంటే కాంగ్రెస్ పార్టీ అబౌవ్ 95 అంటే దాదాపు 90 నుంచి 95 మున్సిపాలిటీలను కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటి వరకు మనం చెబుతున్న లెక్క 77 అనేది కాంగ్రెస్కు ఇండిపెండెంట్గా వచ్చిన మున్సిపాలిటీల సంఖ్య. ఒకవేళ హంగ్ కానీ టై వచ్చిన మున్సిపాలిటీలను కలుపుకుంటే 90 నుంచి 95కు కాంగ్రెస్ పార్టీ రీచ్ అవుతుంది. 90 నుంచి 95 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోబోతోంది. ఇక భారత రాష్ట్ర సమితి విషయానికి వస్తే ఈసారి కేసీఆర్ ఈ దఫా కూడా ఓట్లు అభ్యర్థించలేదు. కేటీఆర్ అదేవిధంగా హరీష్ వారి జిల్లాలకు పరిమితమైనారు. చివరి ఒకరోజు మాత్రం అక్కడక్కడ కొంత ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ దఫా మేము 40 సీట్లు గెలుస్తాము, 50 సీట్లు గెలుస్తాము, మెజార్టీ మున్సిపాలిటీల్లో గెలుపు మాదేనని భారత రాష్ట్ర సమితి నేతలు ఇవాళ ఉదయం ఎగ్జిట్ పోల్స్ వరకు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ డబ్బాలు ఓపెన్ చేసేసరికి, బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసేసరికి బీఆర్ఎస్ కేవలం 13 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఆ 13 స్థానాల్లో 1-2 స్థానాలు మాత్రమే స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచాయి. ఒకటి గుమిడిదల, అదేవిధంగా ఇంకొక 1-2 దుబ్బాక ఇట్లాంటి మున్సిపాలిటీల్లో, మెదక్ సంబంధించిన 1-2 మున్సిపాలిటీల్లో స్పష్టమైన ఆధిక్యతను కనబరిచినప్పటికీ మిగిలిన మున్సిపాలిటీల్లో కొంత పోటాపోటీగా ఆ నెంబర్కి చేరుకుంది. ఇక బీజేపీ, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు వచ్చినారు, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినారు, కేంద్ర మంత్రులు వచ్చి ఇక్కడ ప్రచారం చేసినారు. అయినా ఎంటర్ 116 మున్సిపాలిటీలో కేవలం నారాయణపేట మున్సిపాలిటీ మాత్రమే, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సంబంధించి నారాయణపేట మున్సిపాలిటీ మాత్రమే చేజిక్కించుకుంది అధికారికంగా. అక్కడ స్పష్టమైన ఆధిక్యతను, స్పష్టమైన లీడ్స్ అంటే అక్కడ ఉన్న వార్డులలో మెజార్టీ వార్డులు కూడా బీజేపీ అభ్యర్థులు గెలుచుకున్నారు. బీజేపీ జాతీయ పార్టీ చాలా ఆల్టర్నేటివ్ మేమే అన్నారు. కానీ ఎలక్షన్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కేవలం ఒకే ఒక మున్సిపాలిటీకి పరిమితమయ్యారు. ఇక యాజ్ యూజువల్గా ఎంఐఎం, మజ్లిస్ పార్టీ ఇప్పటివరకు బోధన్, బైన్సాల్లో తన సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటివరకు ఎంఐఎం మట్టుకు బైన్సాలో స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తుంది. ఎంఐఎం ఖాతా అంటే బైన్సా ఖాతాలోకి ఎంఐఎం చేరబోతుంది. ఇక అనూహ్యంగా ఇండిపెండెంట్గా ఎవరు చాలా గెలవడం అరుదు. కానీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తు మీద పోటీ చేసిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి అభ్యర్థులు ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ. అంటే 77 అధికారికంగా మనకున్న సమాచారం మేరకి 77 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. హంగు కాకుండా 13 మున్సిపాలిటీలకి బీఆర్ఎస్ పరిమితమైంది. ఒకటి బీజేపీ, ఒకటి ఎంఐఎం, ఒకటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. ఇది ఓవరాల్గా 116
మున్సిపాలిటీలకు సంబంధించిన ఓవరాల్ పిక్చర్. అయితే హంగ్ కానీ టై కానీ కలుపుకుంటే కాంగ్రెస్ చేస్తున్న స్థానాలు 90 to 95%కు వెళ్ళే అవకాశం ఉంది. ఇక మీరు అన్నట్టుగా కార్పొరేషన్ విషయానికి వస్తే రామగుండం కానీ, అదేవిధంగా మంచిర్యాల కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు కొంత ముందంజలో ఉన్నారు. రామగుండం, మంచిర్యాల, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ వన్ సైడ్గా వస్తుంది. అయితే బీజేపీ నిజామాబాద్, అదేవిధంగా కరీంనగర్ ప్రాంతాల్లో కొంత బీజేపీ అభ్యర్థులు అక్కడ కొంత ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఖమ్మం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ మాత్రం వన్ సైడ్గా వామపక్ష పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఇప్పటివరకు 23 మంది అభ్యర్థులు ఇప్పటికీ గెలిచారు. మరొక 12 మంది అభ్యర్థులు లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. సౌజన్య.